dear parents, press reporters, dear students and my dear friends, wish you all happy 75th Republic Day and Jai Hind. చూసారు మనం స్కూల్ స్థాపించినప్పటి నుంచి ఒక విజన్తో ఒక మిషన్తో స్కూల్ నడుపుతున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. అండ్ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి ప్లస్ విలువలు నేర్పడానికి మాకు ఆ విషన్ అండ్ మిషన్ అనేది సహాయపడుతుంది. విషన్ ఏంటంటే టు ఫిల్ అప్ లైట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ హూ జాయిన్ అస్ అండ్ హూ వర్క్ విత్ అస్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ అవర్ మిషన్. మా మిషన్ ఫుల్ఫిల్ చేయడంలో ఎవరైతే మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేస్తారా ప్లస్ మాతో పని చేస్తారో వాళ్ళందరి జీవితాలలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఆ వెలుగు నింపడంలో భాగంగా ఒక మిషన్ ఏర్పాటు చేసుకున్నాం టు ప్రొవైడ్ క్వాలిటీ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఫౌండేషన్ లెవెల్ యాజ్ దర్ ఇస్ అ నీడ్ ఆఫ్ ఇట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ ఎ బెటర్ ఫోర్స్. భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా మనం చేయాలంటే కింది స్థాయి నుంచి వాల్యూ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒక అవసరం ఉంది. సో అందుకొరకు మన ప్రియాంబుల్లో చదివినప్పుడు మీరు చూసినట్టయితే 5 విలువలు కనిపిస్తాయి. వేటి? ట్రూత్, పీస్, డిసిప్లిన్, రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్. స్కూల్ అంతా కూడా ఈ 5 విలువలతోటి నడుస్తుంది. అండ్ వీటితో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఈ రోజులలో కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసి కార్పొరేట్ కాలేజెస్ వచ్చేసి దాని మీనింగ్ మార్చేసాయి. ఎడ్యుకేషన్ అంటే కేవలం రీడింగ్ రైటింగ్ పైనే దృష్టి పెట్టి పేరెంట్స్ అందరికి కూడా ర్యాంకులు మార్కులే పరిణామంగా ఎడ్యుకేషన్ అంటే అది చూపిస్తున్నాయి. ఎడ్యుకేషన్ అంటే ర్యాంకులు మార్కులు కాదు. ఎడ్యుకేషన్ అంటే సంస్కారం, ఎడ్యుకేషన్ అంటే విలువలు, ఎడ్యుకేషన్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. మీరు ఈరోజు చూసినట్టయితే మనం పియానో, డ్రమ్స్ పైన కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం అండ్ వెస్టర్న్ డాన్స్, క్లాసికల్ డాన్స్ పైన కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. అండ్ ఈరోజు చూసినట్టయితే ఒక మేము ఛాలెంజ్గా తీసుకున్న కేవలం 2 సంవత్సరాలలో దాదాపుగా 19 ఈవెంట్లలో 49 స్టేట్ నేషనల్ ర్యాంక్స్ సీట్స్ పిల్లలు ఆ లెవెల్కి చేరుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ అంటే అది పిల్లల సమగ్ర అభివృద్ధి. అండ్ ఈ సమగ్ర అభివృద్ధికి కేవలం స్కూల్ ఒకటి పాటుపడితే సరిపోతుందా? సరిపోదు. కేవలం ఒక కాలు మీద ఒక స్టూల్ నిలబడుతుందా, ఒక చైర్ నిలబడుతుందా? దానికి 4 కాళ్ళు లేదంటే 3 కాళ్ళు ఖచ్చితంగా కావాలి. ఆ 3 కాళ్ళు 4 కాళ్ళు ఏవంటే ఒకటి మేనేజ్మెంట్. మేము ఎప్పుడు కూడా ఎంత అప్డేటెడ్గా ఉంటే అంత అప్డేటెడ్గా స్కూల్ ఉంటుంది. నెక్స్ట్ టీచర్స్. పిల్లలు ఇతరులు చేసినవి చేస్తారు తప్పితే ఇతరులు చెప్పిన ఎప్పటికి కూడా చేయరు. అంటే పిల్లలు పేరెంట్స్ నుంచి, సమాజం నుంచి, టీచర్ల నుంచి, ఆయల నుంచి, అటెండర్ల నుంచి, డ్రైవర్ నుంచి, క్లీనర్ నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేర్పాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలు 7th 8th క్లాస్కి వచ్చేసరికి కోప్పడడం మీరు గ్రహించుంటారు. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? తల్లి ఎప్పుడో కోప్పడి ఉంటుంది, తండ్రి ఎప్పుడో కోప్పడి ఉంటాడు. ఇవి నేర్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ వాళ్ళు పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మరి పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా, కోప్పడకుండా పెంచగలమా? ఎస్, పెంచగలం. ఎలా పెంచగలమంటే మన భారతదేశానికి అహింసతోటి, శాంతితోని ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రం రప్పించారో ఆ విధమైన విలువలు మనం ఇంట్లో కూడా పాటించినప్పుడు తప్పకుండా ఆ విధంగా పెంచవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. పిల్లలు ఫోన్ ఈ రోజులలో ఎక్కువ వాడుతున్నారు. ఫోన్ వాడడం చూసి మనం ఏం చేస్తున్నాం? స్పీడ్గా వెళ్ళి కోపంతో ఆ ఫోన్ పిల్లల దగ్గర నుంచి లాగేసుకుంటున్నాం. లాగేసుకునేసరికి ఫస్ట్ ఎందుకు లాక్కుంటున్నాం? మనకు కోపం వస్తుంది. శాంతి అనే విలువ ప్లేస్లో కోపం వస్తుంది కనుక లాక్కుంటున్నాం. మనం కోపం ప్రదర్శించేసరికి పిల్లడికి ఏమవుతుంది? పిల్లడి కూడా కోపం వస్తుంది.
కోపం వచ్చి అమ్మ నాన్న అంటే ఇష్టం లేకుండా పోతుంది. అండ్ ఈ ఇష్టం లేనితనం రేపు పొద్దున 8వ తరగతి 9వ తరగతి ఇంటర్ డిగ్రీకి వెళ్ళేసరికి బయట వ్యక్తి ఆప్యాయంగా అనురాగంగా ప్రేమ పంచేసరికి అమ్మ నాన్న కంటే ఎక్కువ వీళ్ళే బాగా చూసుకుంటారని నమ్మేసి వాళ్ళు ప్రేమ వివాహం చేసుకునే దాకా వెళ్తుంది. తప్పెవరిది? కాలేజీలదా, స్కూళ్ళదా? తప్పు తల్లిదండ్రులది. సో ఇవన్నీ కరెక్ట్ చేయడానికి మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నాం. వీటన్నిటి గురించి తల్లిదండ్రులకు నేర్పుటకు మనం సంస్కారం ఏ పాజిటివ్ పేరెంటింగ్ వర్క్షాప్ అని చెప్పేసి January 22 మొన్ననే నిర్వహించుకోవడం జరిగింది. 22, 23, 24, 25 4 రోజులు నిర్వహించుకోవడం జరిగింది. అండ్ వచ్చే నెలలో కూడా మళ్ళీ ఒక వారం రోజులు కంటిన్యూస్గా నిర్వహించుకోవడం జరుగుతుంది. దయచేసి పిల్లలున్న ప్రతి తల్లిదండ్రి అది అటెండ్ అయితే 4 గంటలలో పిల్లల సమస్య కాదు, జీవితంలో మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను సాల్వ్ చేసుకోగలను అన్న నమ్మకాన్ని నింపి మీరు ఆ రూమ్ నుంచి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. సో అండ్ ఈరోజు మన హానరబుల్ ఎమ్మెల్యే గారిని ఇక్కడి మర్యాదపూర్వకంగా పిలుచుకోవడం జరిగింది. మొదటిసారిగా ఒక సామాన్య వ్యక్తి కూడా ఎమ్మెల్యే స్థాయికి ఎదగగలచ్చు అని చెప్పేసి తను నిరూపించడం జరిగింది. ఈరోజు తనను హానర్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు వివిధ గ్రామాల సర్పంచులు 5 సంవత్సరాల కాలంగా డబ్బులు వచ్చినా లేకున్నా ఉన్నా లేకున్నా అతి కష్టం మీద వాళ్ళ కాల పరిమితిని పూర్తి చేశారు అండ్ సక్సెస్ఫుల్గా నిలబడ్డారు, గ్రామాల్లో అభివృద్ధి చూపించారు. సో వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ వేదికనే దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. ఒక 10-15 నిమిషాల టైం మాకు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.